హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. ఈ సండే మా లంచ్ రెసిపీ వచ్చి పచ్చిరొయ్యలు కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా. ఇక్కడైతే ఒక హాఫ్ కిలో పచ్చిరొయ్యలు అయితే తీసుకొని దానికైతే తొక్క తీసేసి మనకి మధ్యలోనూ బ్లాక్ నరం ఉంటుంది కదండి, అది కూడా తీసేసుకొని క్లీన్ చేసేసుకొని నీట్గా దాన్ని అయితే కొంచెం సేపు మగ్గనిచ్చుకున్నానండి. మనం పచ్చిరొయ్యల్ని మగ్గించుకున్న తర్వాత అప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీ కోసం వచ్చి ఇక్కడ 4 కోడిగుడ్లు తీసుకున్నాను. వాటిని కూడా నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నానండి. ఉడకబెట్టేసుకొని తొక్క తీసేసుకున్నాను. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం పేస్ట్ అయితే మిక్సీ పట్టేశానండి. దాంట్లో మీరు కావాలితే గసగసాలు, జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు గ్రేవీ కోసం. నేనైతే ఏమీ వేయలేదండి. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేస్తాను. ముందుగా అయితే మనం బాండి పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని అయితే కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఎగ్స్ని అయితే ఫ్రై చేశానండి. మీరు ఇంకా మంచి కలర్లో రావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాను. సరిపోతుందండి ఇలా అయితే నాకు. తర్వాత దీంట్లోనూ నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ అనేది మనకి కొంచెం సేపు మగ్గనించుకోవాలండి. ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టి నేను ఉల్లిపాయనైతే మగ్గించుకుంటున్నాను. మనకి ఉల్లిపాయ అయితే చూసారండి కొంచెం మగ్గింది. ఇలా కొంచెం మగ్గినప్పుడు మనం దీంట్లో టమాటాలు కూడా వేసేసుకోవాలి. వేసుకోవటం వల్ల ఏంటంటే ఇక్కడ టమాటా, ఉల్లిపాయ 2 కూడా మనకి త్వరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. అందుకని నేను 2 కలిపి అయితే వేసేసాను. తర్వాత దీంట్లోనే కొంచెం త్వరగా మగ్గటం కోసం కొంచెం ఉప్పు అయితే వేసాను. అంటే కర్రీకి సరిపడా, టేస్టీకి సరిపడా ఉప్పు అయితే వేసాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనం మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి టమాటా, ఉల్లిపాయ అనేది కొంచెం త్వరగా అయితే మగ్గుతుందండి. తర్వాత దీంట్లో నేను వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టాను కదండి, దాన్ని కూడా దీంట్లో వేసేసుకున్నాను. అది కూడా మనకి కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుంది. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని ఈ ఉల్లిపాయ, టమాటాకు కూడా చక్కగా మనకి మసాలా అనేది కలుస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకని తర్వాత మనకి టమాటా, ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత దీంట్లో నేను పచ్చిరొయ్యలు అనేది వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పచ్చిరొయ్యల్ని మగ్గించుకున్నాం కాబట్టి మళ్ళీ దీంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ మనం నూనెలోను కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒకసారి అయితే మొత్తం కర్రీకి అంతా కలిసేంత వరకు కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుంటే కొద్దిసేపు అయితే మనకి పచ్చిరొయ్యలు కూడా ఫ్రై అవుతాయి. ఇక్కడ చూసారండి మనకి పచ్చిరొయ్యలు కూడా చక్కగా ఫ్రై అయ్యింది. తర్వాత దీంట్లో నేను 1 స్పూన్ దాకా కారం వేస్తున్నాను. అంటే పిల్లలు తింటారు కాబట్టి నేనైతే కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి. మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక 2 స్పూన్ల దాకా కారం, అంటే స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంటే వాళ్ళు ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే పిల్లల కోసం కాబట్టి 1 స్పూను కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనకి కారం, ధనియాల పొడి అంతా కూడా ఈ కర్రీకి కలిసేంత వరకు కూడా కొద్దిసేపు అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లో నేను 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాసు వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ రొయ్యలన్నిటిని మగ్గించాం కాబట్టి మనకి 1 గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లో నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. మనకి వితిన్ 10 మినిట్స్లో అయితే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. హై ఫ్లేమ్లో అయితే 5 మినిట్స్ అండి, మీడియంలో అయితే మనకి 10 మినిట్స్లో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. చూసారండి మంచి కలర్ఫుల్గా ఉంది. 10 మినిట్స్లో అయితే మనకి ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఒకసారి అయితే మనం మూత పెట్టేసుకొని కర్రీని చూసుకుంటూ ఉంటే సరిపోతుందండి. కింద అడిగట్టకుండా మనం కర్రీని కదుపుకుంటూ ఉండాలి. ఇక్కడ కొంచెం దగ్గరగా ఎగిరేంత వరకు కూడా ఇక్కడ నేనైతే కర్రీని ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనలీ అయిపోయింది. చూసారండి చక్కగా గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. చక్కగా రైస్లో కానీ, చపాతీలో కానీ వేడివేడిగా చాలా బాగుంటుందండి. చపాతీలో, రైస్లో కూడా చక్కగా స్పైసీ లేకుండా పిల్లల కోసం ఇలా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి. నేను చేసిన ఈ సండే స్పెషల్ పచ్చిరొయ్యలు కోడిగుడ్డు కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.